వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం లీగల్ సభ్యులు కీలక పాత్ర పోషించాలని మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ వివరించాల్సిన బాధ్యత లీగల్ సెల్పై ఉందన్నారు మంత్రులు. పార్టీ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పార్టీ నిర్మాణంలో న్యాయవాదులది కీలక పాత్ర అని, న్యాయవాదుల సంక్షేమానికి సీఎం జగన్ 100 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం పరిశీలిస్తున్నటువంటి ఒక రాజకీయ పక్షం ఇది, ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో అందరికీ అవకాశాలు రావాలంటే రావు, అంత వేకెన్సీస్ ఉండవు. 100 మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే 10 మందికి వస్తుంది. 90 మందికి అన్యాయం జరిగిందా? కాదు. వెయిట్ చేస్తే, ఓర్పుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అవకాశం వస్తుందనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎమ్మెల్యే అయిపోయాను, నాకు మంత్రి రాలేదు అని నేను అనుకుంటే సాధ్యపడుతుందా? అందరికీ ఇస్తారా? వెయిట్ చేస్తే కదా మళ్ళీ నాకు వచ్చింది. ఉదాహరణ నన్నే చూసుకోండి. నేను మొట్టమొదటి గెలిచాను సత్తెనపల్లిలో, మినిస్టర్ కాలేకపోయాను. నాకు అన్యాయం జరిగిందని అంటే పార్టీకి ఎంత ప్రమాదం. ఓర్పుగా ఉంటే సమయం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడితో అడ్జస్ట్ చేస్తారు. అలా మీరు కూడా ఆ మైండ్ సెట్తో క్రమశిక్షణగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుందని అనుభవంతో చెప్తున్నటువంటి అంశమని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జగనన్న ప్రభుత్వం చాలా కామన్ మ్యాన్కి దగ్గరగా వారికి ఒక భరోసానిచ్చినటువంటి ప్రభుత్వం. ఎన్నో వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక బ్యాక్ బోన్గా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఒకవైపున ప్రభుత్వం ఇచ్చే భరోసాని ప్రభుత్వం ఇస్తూ ఉంది. బట్ ఏ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక బిలీఫ్ అనేది ఉంటుంది. బికాజ్ వీ హ్యావ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఏదైతే ఒక నమ్మకం కామన్ మ్యాన్లో ఉంటుందో దాన్ని కాపాడుతూ, దానికి న్యాయం చేస్తూ మీరందరూ కూడా సమ్టైమ్స్ వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ పీపుల్గా మీ అందరూ కూడా నిలబడి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు. సో కాబట్టి మీ ప్రొఫెషన్స్లో మీరు చాలామందికి హెల్ప్ చేస్తూ, ఇందాక మనం అనుకున్న వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అట్ సమ్ సిచ్యువేషన్స్ వెర్ పీపుల్ బిలీవ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఆ రెప్యుటేషన్స్ని మీరు కాపాడుతూ ఎంతోమందికి మేలు చేస్తూ మీరు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యూ కెన్ బి ద వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అండ్ యూ ప్లే a very important role in the society, and you are the influencers. You stand as an influencers. So all such influencers, a new community, I really look forward for your support, where the government is supporting, standing as a great support for the common people. ప్రధానంగా చెప్పడం ఏంటంటే, మనం ఇవి చెప్పడంలో ఫెయిల్ అవుతున్నాము. ఎందుకంటే మనకు ఎప్పుడు విష ప్రచారం చేసే పత్రికలు, టీవీలు, కుట్రలు కుతంత్రాలు నడిపే రాజకీయ పార్టీలు వీటిని ముందున్నాయి. కాబట్టి అదేవిధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలనే రీతిలో దాదాపు 3,90,000 పరిశ్రమలను ఈ రాష్ట్రంలో చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహకాలు ఇచ్చిన ప్రభుత్వం కూడా మందే అని చెప్పడంలో ఇది లేదు. అదేవిధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ 2018-19లో 22వ స్థానంలో ఉంటే ఇవాళ మనం 3వ స్థానంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్.